సో ఫ్రెండ్స్, కోనసీమ రుచులు మన నెల్లూరుకు వచ్చి దాదాపుగా 9 ఏళ్ళు పూర్తి అయిపోయిందనమాట. 10వ సంవత్సరంలో కూడా ఎంటర్ అయిపోయాం. సో ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నారంటే సో యాజ్ యూజువల్ అక్కడ మనకి క్వాలిటీ ఉంటేనే అనమాట. సో ఇంత కమ్మనైన వంటల గురించి కమల్ గారు ఏం చెప్తారో తెలుసుకుందాం. సో కమల్ గారు ఎలా ఉన్నారు సార్? హాయ్, నమస్తే అండి. మీరు హ్యాపీగా ఉంటారు సార్, ఎందుకంటే మా నెల్లూరు పీపుల్కి మీ గురించి చెప్పుకుంటారు కదా, అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అరే మనం చాలా దగ్గర స్వీట్స్ కొన్నాం కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉందని అనుకుంటారు. సో మీరు స్వీట్స్ ఎక్కువగా తింటారా? ఇష్టమా? బాగానే తింటారు. ఎక్కడ తింటారు సార్? మీరు ఎక్కడ కొంటారు? నేనా మన షాప్లో యాక్చువల్లీ మనది ఏంటంటే నేను బాగా ఫుడ్ బేసిక్గా. మనం అన్ని ప్లేసెస్ తిరిగి అన్ని ప్లేసెస్లో డిఫరెంట్ ఐటమ్స్ టేస్ట్ చేసి అవన్నిటిని కలిపి ఒక దగ్గర ఎందుకు పెట్టకూడదు అన్న కాన్సెప్ట్లో నుంచి మేము కోనసీమ రుచులు స్టార్ట్ చేసాము. ఇక్కడ మా స్పెషాలిటీ ఏంటంటే ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఏది చెయ్యం మేము. ప్రతి ఐటమ్ని దాని ఆరిజిన్ నుంచి డైరెక్ట్ తెప్పించి వాటిని డైరెక్ట్ సేల్ చేస్తాం అంతే. ఇక్కడ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండదు, మాస్టర్లు ఉండరు, ఏమీ ఉండదు. ఇప్పుడు ఇవి తాపేస్తాం కాజా అనుకోండి, ఇవి డైరెక్ట్ తాపేస్తాం సురుచి వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. అవి కాకినాడ కాజా, అవి డైరెక్ట్ కాకినాడ కోటయ్య దగ్గర నుంచి. ఇది కాకినాడ కాజానా? దీన్ని అందరు తాపేస్తాం కాజా అని కాకినాడ నేను ఇదే అనుకుంటున్నాను. కాకినాడ కాజా అనేది ఇలా ఉంటుందండి. ఇలా ఉంటుంది, గొట్టం కాజా అంటారు దాన్ని. లోపల జ్యూస్ ఉంటుంది, లోపల జీరా ఉంటుంది.